వసంత. మనం ఈరోజు వీడియోలో ప్యూర్ సిల్క్స్ ఉన్నాయి, ఇంకా గజ్జి సిల్క్స్ రెండింటిలో కూడా మనకి కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసినాయి. 2 శారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి గజ్జి సిల్క్. గజ్జి సిల్క్లో కూడా కొన్ని రిపీట్ అడిగినవి కూడా రీస్టాక్ అయినాయండి. చాలా రోజులు అయింది కదా, కానీ వచ్చాయి. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఇవన్నీ కూడా మనకి కాశ్మీర్ ప్రింట్స్ ఉంటాయి కదా, అలా డిఫరెంట్గా ఉంటాయి ప్రింట్స్ అన్నీ కూడా. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ గజ్జి సిల్క్ వస్తుంది. చాలా సాఫ్ట్ అండ్ కంఫర్ట్గా ఉంటుంది. అసలు మనం క్యారీ చేసినా కూడా అంటే కొంచెం మోడల్ సిల్క్ ఐడియా ఉంటుంది కదా, అలా ఉంటుంది. కానీ దానికన్నా కూడా ఇంకా ఫైన్ ఉంటుంది. ఇది వచ్చేసరికి ఇదంతా మనకి ప్రింట్, ఇలా ప్రింట్ వస్తుంది. పై జరీ బోర్డర్స్ ఏం రావు. ఇది పై వైపు చిన్నగా ఇలా మెరూన్ షేడ్తో చిన్న రిబ్బన్ బోర్డర్ లాగా ఇచ్చారు. మనకి ఇంత ఆల్ ఓవర్ అంతా ఇలా డిజిటల్ ప్రింట్ స్టైల్ లాగా ఉంటుంది. చాలా బాగుంది. దీన్ని కట్టుకున్నా కూడా డిఫరెంట్గా ఉంటాయి. లుక్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనకి ఇవన్నీ కూడా ట్రెండీగా ఉంటాయి. డిజైన్స్ అన్నీ కూడా ఎవరైనా కట్టుకోవచ్చు అండి ఈ ఫీల్డ్. కాకపోతే అన్నీ కూడా ఫాలింగ్ ఉంటుంది. ఫాలింగ్ ఇష్టపడేవాళ్ళు ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు. పళ్ళుకి వచ్చేసరికి ఇలా పెద్దగా అమ్మాయి బొమ్మ ఇచ్చి ఆ బాక్స్లు అవి ఏవైతే ఇచ్చారో డిజైన్ అది కూడా ఇచ్చారు. చివర మనకి ఇది లక్కడి పట్ట ఇచ్చారు. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. జరీ కూడా బ్యూటిఫుల్. మనకి ఇలా చివరికి ఎల్స్ ఇచ్చారు. చూసారు కదా, ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్ కూడా. మనకి ఇదంతా కూడా ఓల్డ్ రాజుల థీమ్తో అలా ఆ డ్రెస్సింగ్ స్టైల్ లాగా ఫ్లవర్స్, అజ్రక్ స్టైల్, ఇలా మనకి కాశ్మీరీ ప్రింట్స్లో ఉంటాయి కదా, ఆ స్టైల్ లాగా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి 1 మీటర్ పైనే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి చీరంత పైన ఉంటుంది. మనకి బార్డర్ కలర్ మెరూన్ ఇచ్చారు కదా, అదే కలర్ ఇచ్చారు. ఇలా దీని పైన కూడా సెల్ఫ్ ఇంకొంచెం డార్కర్ కలర్తో లైన్స్ లాగా ఉంది. చక్కగా ఉంటుంది బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే. ఆసమ్ డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చాలామంది అడిగారు లాస్ట్ టైం కూడా. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3600. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కొంచెం బ్లాక్లోకే వస్తుంది. బ్లాకే దానిపైన బ్లూ కలర్తో చిన్న డిజైన్ వచ్చింది. చూడండి, ఇలా చిన్నగా డిజైన్ వచ్చింది. బాక్సులు లాగా ప్రింట్ అంతా కూడా ప్రింట్ వచ్చింది. పైన కింద వచ్చేసరికి ఇలా చిన్న బార్డర్ లాగా ఇచ్చారు. బ్లూ కలర్ అండ్ ప్రింటెడ్ బార్డర్. ఇంకా ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది. చాలా బాగుంది కలర్ అయితే. డిజైన్ కూడా భలే క్లాసీగా ఉంది. ఇది వచ్చేసరికి పళ్ళు ఇలా డిజైన్ వస్తుంది. ఇలా చివర మనకి లక్కడి పట్ట పళ్ళు వస్తే చివర ఇదే కలర్తో మనకి ఇలా ట్యాజిల్స్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి డిజైన్ ఇచ్చారు. ఇంత క్లాసీగా ఉంది చూడండి. మనకి ఇక్కడ బ్లాక్ మీద ఇలా బ్లూ కలర్తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది అన్నాను కదా. శారీ అంతా కూడా ఇదే డిజైను. ఇక్కడ మనకి కలర్ ఫిల్ చేయలేదు. ఇక్కడ జస్ట్ డ్రాలా చేశారు. లైట్గా ఉంది. ఇక్కడ మనకి అది బ్లూ కలర్తో కొంచెం డార్క్ ఇచ్చారు. ఆసమ్ ఉందండి. మనకి చివరి కూడా మనకి ఇలా ఒకసారి లైన్ ఇచ్చారు అంతే. బార్డర్ ఏమి ఇవ్వలేదు. ఎంత ఫాలింగ్, కంఫర్ట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా బ్యూటిఫుల్ శారీ. బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఆసమ్ ఉంది కదా. ఈ సారీ ప్రైస్ కూడా 3600. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డిజైన్స్ అన్నీ కూడా ఏదో బార్డర్ స్టైలు అలా, బార్డర్ స్కర్ట్ బార్డర్ అలా కాకుండా డిఫరెంట్గా వస్తాయి. అన్నీ కూడా కొంచెం ట్రెండీ డిజైన్సే. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి ఇలా లైన్స్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేప్ లాగా పై వైపు ఒక డిజైను అలా ఇచ్చారు. ఇది కుర్చీల పట్టు. కింద చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు కొంచెం బ్రౌన్ కలర్తో. పై వైపున ఇలా డిజైన్ వచ్చింది. ఒక బాక్స్ లాగా ఇచ్చారు. మళ్ళీ ఇది కంప్లీట్ అయ్యాక మళ్ళీ కింద ఇచ్చారు. ఇది కలర్ వచ్చేసరికి కొంచెం పెసర్ గ్రీన్ అండ్ గ్రే షేడ్ కాంబినేషన్లో ఉంది. పై వైపు ఇలా చిన్నగా ఒక రిబ్బన్ బోర్డర్ లాగా బ్రౌన్ షేడ్ ఇచ్చారు. చాలా క్లాసీగా ఉంది. ఇవి చూడ్ సైడ్ అప్పుడు ఎలా ఉన్నా కానీ కట్టుకుంటే మాత్రం చాలా ట్రెండీ లుక్లో ఉంటాయి. అన్నీ కూడా డిజైనర్ స్టైల్. ఇది వచ్చేసరికి పళ్ళు కూడా మనకి ఇలా డిఫరెంట్గా ఇచ్చారు. చివర మనకి ఇలా జరీ పట్ట వస్తుంది. అదే బ్రౌన్ షేడ్తో మనకి ఇలా అటు ఇటు ఇచ్చారు అంతే. మధ్యలో ఇవ్వలేదు ఈ టాజిల్ అనేది. దీనికి బ్లౌజ్ అన్నిటికీ కూడా ఇలా సెల్ఫ్ బ్లౌజే వస్తుంది. డార్క్ కలర్ అంటే బార్డర్ కలర్ ఏదైతే ఉందో ఇదే కలర్ ఇచ్చారు. చాలా బాగుంది. 1 మీటర్ ఉంది. దీనిపైన కూడా చిన్నగా మనకి గ్రాండ్ డిజైన్ లాగా కొంచెం డార్కర్ షేడ్తో, మీకు క్లియర్గా తెలుస్తుందో లేదో కానీ అదేమి మిస్ ప్రింట్ అలా కాదు, అది డిజైనే అలా ప్రింట్ ఇచ్చారు. భలే ఉందండి. బ్యూటిఫుల్ డిజైన్. ఈ సారీ ప్రైస్ కూడా 3600. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్ స్టైలు. మనం వీటిలో కొన్ని చేసాం కలర్స్ ఇలా. అంటే దీనికి పళ్ళు మారుతుంది.
ఇది కొంచెం బార్డర్ స్టైల్ వచ్చాయి, అవి డిఫరెంట్గా వచ్చాయి కదా. ఇవి అలా కాకుండా కింద పైన బార్డర్ వచ్చేసరికి బాగా నాచు గ్రీన్ ఉంటుంది చూసారా, ఆ గ్రీన్ కలర్ మీద ఇలా బాందిని స్టైల్ డిజైన్, అంతే హ్యాండ్ బాందిని ఏం కాదు ప్రింటే. ఇక్కడ వచ్చేసరికి పింక్ మీద ఇలా నిలువుగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు లతలాగా. ఇంకా ఆల్ ఓవర్ అంతా ఇదే పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్, బాగా డార్క్ రాణి పింక్కి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది, చాలా బాగుంది. మనకి ఇది కూడా కొంచెం కాశ్మీర్ స్టైల్ ప్రింట్ లాగే ఉంటుంది, అంటే బార్డర్ డిజైన్ ఆ మధ్యలో వచ్చిన వేవిని. దీనికి పళ్ళు మారు, దీనికి పళ్ళు వల్ల మనకి ప్రైస్ పెరుగుతుంది. శారీ ఫ్యాబ్రిక్ అంతా సేమే, ముందు చూసిన వాటికి వీటికి ఏం డిఫరెన్స్ ఉండదు. మనకి ఇందులో జరీ ఎక్కువ యాడ్ అవుతుంది. ఇలా పళ్ళు డిఫరెంట్ వచ్చింది సరే, ఇక్కడ ఒక పట్టి వచ్చి మధ్యలో ఇదంతా చెక్స్, ఇదంతా కూడా బాగానే వచ్చింది. దీనికి కూడా చివర రాజులు ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ మీద ఏదో బ్రష్ పెయింట్ లాగా కొంచెం డార్కర్ షేడ్తో డిజైన్ ఉంది, ప్లెయిన్ బ్లౌజ్. చాలా బాగుంది కాంబినేషన్, అయితే బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4200. నెక్స్ట్ ఇందులోనే ఇంకో కలర్ ఉంది, ఇది లైట్ బ్రౌన్ షేడ్, లైట్ బ్రౌన్కి డార్క్ మెహందీ గ్రీన్, బ్లాక్ కనిపిస్తున్నామో బ్లాక్ కదండి, మెహందీ గ్రీన్ బాగా పండితే ఎండిపోతుంది చూసారా మనం పెట్టుకుంటే, ఆ షేడ్ అనమాట, డార్కర్ షేడ్ బాగుందండి. గ్రీన్లోకే వస్తుంది, బ్లాక్ అయితే కాదు. కింద వచ్చేసరికి కొంచెం లైట్ షేడ్, లైట్ డార్క్ కాంబినేషన్. ఇది కూడా సేమ్ డిజైన్, టూ సైడ్స్ కూడా బార్డర్ బాందిని బార్డర్, దానిపైన మళ్ళీ కొంచెం ప్లెయిన్ ఇచ్చారు. క్లాసీగా ఉంది కదా కలర్ అయితే, మనం రెగ్యులర్గా చూడము ఈ కాంబినేషన్స్, కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి ఇట్లా కలర్స్ కూడా. పళ్ళు, ఇది కూడా మనకి ఇలా పెద్ద పళ్ళు, ఇటు అటు పట్టిలా వచ్చి మధ్యలో చెక్స్, ఆ మధ్యలో బాందిని డిజైన్ వచ్చింది. దీనికి కూడా సెల్ఫ్ కలర్ క్యాజల్ ఇచ్చారు. బ్లౌజెస్ వచ్చేసరికి బోర్డర్ ఇచ్చిన కలర్ డార్కర్ షేడ్, చాలా బాగుంది. చక్కగా 1 మీటర్ పైనే ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి. చీర అంత పన్నా ఉంది, మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. చాలా బాగుంది కదా కలర్ అయితే, డీసెంట్గా ఉంది, కొంచెం పేస్టల్ టోన్ లాగా డిఫరెంట్ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4200. నెక్స్ట్ వన్ వచ్చేసి దీంట్లోనే ఇది కొంచెం డిజైన్ డిఫరెంట్, ఇవైతే మనం చాలా సేల్ చేస్తాం అసలు. ఇప్పుడైతే ఒకటే వచ్చింది, రిపీట్ అడిగారు చూసుకోండి. చాలామంది ప్రీబికున్ కూడా తీసుకోమని అడిగారు, కానీ ఇవి తీసుకోలేదండి ఎందుకంటే కొంచెం లేట్ అవుతాయని చెప్పి. ఇది వచ్చేసరికి లైట్ కొంచెం శనగపిండి కలర్ కూడా, అందులో గ్రీన్ యాడ్ అయితే వచ్చే షేడ్లా ఉంది. పైన కింద మాత్రం వైలెట్ కలర్ బోర్డర్, బాందిని స్టైల్ డిజైన్ పైన కింద. ఇదంతా కూడా మనకి కొంచెం కలంకారీ స్టైల్ డిజైన్, ఎగ్జాక్ట్ కలంకారీ ఏం కాదు, అంటే ఆల్ ఓవర్ ఆ స్టైల్ లాగా వచ్చింది. ఆసమ్ కాంబినేషన్, చూసుకోండి. రిపీట్ అడిగారు, మనకైతే రెడీ టు డిస్పాచ్ ఒకటే ఉంది. ప్రైస్ కూడా తక్కువే ఉంది ఇప్పుడు. ఇది వచ్చేసరికి పళ్ళులో కూడా మనకి ఇలా బాందిని డిజైన్ వచ్చి చివరి ఇలా కుచ్చులు వచ్చేసరికి కలరే. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సేమ్ మనకి బార్డర్ కలర్ వైలెట్ కలర్ ఉంది కదా, అదే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజులకి శారీకి బార్డర్స్ ఏమి రావండి, జరీ బార్డర్స్ ఏమి రావు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆసమ్ కదా కలర్ కాంబినేషన్ అయితే. ఈ శారీ ప్రైస్ కూడా 4200. మీకు ఈ వీడియోలో ఏమైనా శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు, వెంటనే శారీస్ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ సిల్క్స్లో మనకి ఇవన్నీ కూడా హ్యాండ్ పెయింట్స్లో కూడా భలే డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఫస్ట్ కలర్ వచ్చేసరికి గ్రే షేడ్, గ్రేలో కూడా మరి డార్క్ ఏం కాదు, మీడియం షేడ్. మళ్ళీ కిందకి వచ్చేసరికి చూడండి కొంచెం లైట్ షేడ్ ఇచ్చారు, కొంచెం లైట్ షేడ్ మీద మనకి అలా కొద్దిగా ఒక వేవ్ డిజైన్ లాగా ఇచ్చారు, తగ్గులుగా ఇచ్చి దానిపైన అలా హ్యాండ్ పెయింట్ వచ్చింది, లోటస్ డిజైన్ వచ్చింది. టూ సైడ్స్ కూడా మనకి గ్రీన్ కలర్తో ఒక 1.5 ఇంచ్తో చిన్నగా బోర్డర్ లాగా ఇచ్చారు, రిబ్బన్ బోర్డర్ లాగా. ప్యూర్ సిల్క్స్ అంటే ఐడియా ఉంటుంది కదా, జరీ బోర్డర్స్ ఏం రావు మనకి, బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుంది. ఈ వీవింగ్ అంతా చూసారు కదా, ఇది ఇలా కొంచెం పోగు లావు సన్నం, అది వీవింగ్ స్టైలే అలా వస్తుంది. ఇవేమి డ్యామేజ్లు అయితే కావు, అంటే మనకి ఇక్కడ కలర్ ఉంది కాబట్టి ఇది కలర్లో ఉంది. అలాగే కలర్ లేని వైట్ లైట్ కలర్ మీద అయితే కొంచెం ఆ లోపల ఏదైనా థ్రెడ్ ఉండిపోయినా అది బ్లాక్ కలర్లో కనిపిస్తుంది, అదేది డ్యామేజ్ అయితే కాదు. అన్నీ కూడా చెక్ చేసే ఉంటాయి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అంటే తెలియని వాళ్ళు ఇవేమన్నా మిస్ప్రింట్స్ అనుకుంటారేమో అని చెప్తున్నానండి, ఇది క్లియర్గా ఏవి కాదు. ఇది ఫ్యాబ్రిక్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్లో ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అసలు మనకు ప్యూర్ సిల్క్స్ వాడే వాళ్ళకే తెలుస్తుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది.
మనకి అఫీషియల్ లుక్లోనూ ఉంటాయి, జర్నీస్ కాటికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. దీనికి ఆల్ ఓవర్ అంతా సారీ ఇలానే వస్తుంది. కింద మనకి డిజైన్ అనేది అలా వేవ్ స్టైల్ లాగా ఇచ్చారు హ్యాండ్ పెయింట్తో. కుర్చీల్లో పై వైపు రాలేదు. కుర్చీలు కంప్లీట్ అయ్యాక మనం ఇలా సింగిల్ వేసుకున్నా మనకి ఇక్కడ డిజైన్ అనేది వస్తుంది. సింగిల్ వేసుకున్నా కూడా ట్రాన్స్పరెంట్గా అయితే ఉండదు, చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి డిజైన్ ఇచ్చారు చూడండి, ఇక్కడ లైట్ షేడ్ ఇచ్చారు, దానిపైన కింద బార్డర్ ఇచ్చారు కదా, సేమ్ అదే డిజైన్ గ్రే మీద లైట్ హాఫ్ వైట్ అండ్ పింక్తో వచ్చేసరికి ఎంత డీసెంట్ లుక్లో ఉందో. బ్యూటిఫుల్ అండి సారీ అయితే. గ్రేకి గ్రీన్ కలర్ కాంబినేషను. ఇక్కడ కూడా 2 షేడ్స్ లాగా ఇచ్చారు. అవసరం కాంబినేషన్ అయితే. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం పీచ్ షేడ్ లాగా ఇచ్చారు. సేమ్ ఫ్యాబ్రికే ఉంటుంది. కింద హ్యాండ్కి ఆ బార్డర్ ఇచ్చారు. అవసరం కాంబినేషన్ కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4600. నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి రెడ్, కొంచెం మెరూన్ షేడ్ రెడ్కి పీచ్ కలర్ కాంబినేషను. అవసరం కాంబినేషన్ ఇది. బ్రైట్ షేడ్ ఫస్ట్ కొంచెం పేస్టల్ షేడ్లో చూపించారు కదా, ఇది వచ్చేసరికి బ్రైట్ వచ్చింది. దీనికి పైన వచ్చేసరికి కొంచెం బ్రౌన్ షేడ్, డార్క్ కాఫీ కలర్ షేడ్ ఉంటుంది, ఆ కలర్తో మనకి ఇలా రిబ్బన్ బోర్డర్ లాగా ఇచ్చారు. ఇది కూడా అంతా హ్యాండ్ పెయింట్ వచ్చింది. ఇది స్టార్టింగ్ నుంచి కొంచెం తక్కువ వచ్చినట్టున్నారు కుర్చీల్లో. ఇలా కొంచెం చిన్నగా స్టార్ట్ అయింది, అలా పెరుగుతూ ఫ్లవర్ డిజైన్ అంతా తీసుకొచ్చారు. ఇదంతా కూడా మనకి హ్యాండ్తో చేసే పని, మొత్తం ఈ డై అంతా కూడా హ్యాండ్తోనే చేస్తారు. అందుకే ఇక్కడ కట్టి కొంచెం హెచ్చు తగ్గులుగా ఉంటాయి. అదంతా కూడా హ్యాండ్ వర్క్. పైన కూడా హ్యాండ్ పెయింట్, కింద 2 సైడ్స్ కూడా మనకి రిబ్బన్ బోర్డర్ ఉంది. ఇదంతా ప్లెయిన్ ఇచ్చారు పైన అంతా. ఇలా డిజైన్ పెరుగుతూ వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. పళ్ళుకి వచ్చేసరికి ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు. బ్యూటిఫుల్ డిజైన్, ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు, లీఫ్ డిజైన్. చివరి కూడా మనకి ఇలా బోర్డర్ లాగా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి గ్రే షేడ్ ఇచ్చారు. అక్కడ ఫ్లవర్లో కూడా మధ్యలో గ్రే ఇచ్చారు కదా. ఆసమ్ కలర్ కాంబినేషన్, మంచి డార్క్ బ్రైట్ రెడ్, బ్యూటిఫుల్ ఉంది. బ్లౌజ్ కూడా హ్యాండ్కి కింద బార్డర్ ఇచ్చారు. ఈ సారీ ప్రైస్ కూడా 4600. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇంకొంచెం ప్యూర్. నేను మొన్న లాస్ట్ వీడియోలో కూడా ఒక కలర్ చేసినట్టున్నాను. అంటే ఆ ఫ్యాబ్రిక్ మీద కూడా మీరు చూస్తే కూడా అర్థమైపోతుంది, ఇంకా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే, ఇంకా సాఫ్ట్ ఉంది. ఇదికే కొంచెం ఇది ప్రైస్ అంటే వీటిలో కూడా మనకి ఏదైనా క్వాలిటీని బేస్ అయ్యే ప్రైస్ డిపెండ్ అయి ఉంటుంది. కలర్ చూడండి ఎంత బాగుంది, మంచి స్కై బ్లూ కలర్. స్కై బ్లూ కలర్కి ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్, కొంచెం గ్రీన్ బ్లూ. ఫస్ట్ ఆ షేడ్స్ వేసిన తర్వాత మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు, లైట్ బ్లూ షేడ్తో. ఇక్కడ ఉన్న బ్లూ కలర్తో ఇచ్చారు. కింద బోర్డర్ మాత్రం కొంచెం నీలీ బ్లూతో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఉంది. ఇది కూడా మనకి కుర్చీల పార్ట్ నుంచి ఇలా కొంచెం చిన్నగా స్టార్ట్ అయింది, అలా పెరుగుతూ పెద్దగా తీసుకొచ్చారు. మనకి అర్థమవుతాయి స్ట్రోక్స్ కూడా, బ్రష్ స్ట్రోక్స్ కూడా ఇలా పెరుగుతూ వచ్చింది. చాలా బాగుంది కలర్ అయితే. కొంచెం చూడొచ్చు, అంటే రెగ్యులర్గా మనం చూస్తే కలర్ కాంబినేషన్స్ కాదు, డిఫరెంట్గా ఉంది. బ్యూటిఫుల్ అసలు ప్యూర్ సిల్క్లో. రిపీట్ అడిగారు, చూసుకోండి ఫాస్ట్గా. ఇది పళ్ళు. పళ్ళు కూడా మనకి ఇలా పెద్ద డిజైన్ వచ్చింది, ఫుల్గా కవర్ చేస్తారు పళ్ళుని. అదే డిజైన్ ఇలా పెరుగుతూ వచ్చింది. చివర మనకి బ్లూ కలర్తో ఒక చిన్నగా బార్డర్ లాగా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ వచ్చింది. కింద హ్యాండ్కి 2 హ్యాండ్స్కి కూడా ఆ ఫ్లవర్ డిజైన్ హాఫ్ లాగా ఇచ్చారు. ఇది ఒక హ్యాండ్, ఇది ఒక హ్యాండ్. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. లైట్ వెయిట్లో ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే. బ్యూటిఫుల్ కదా. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చండి, ఎవరికైనా కూడా బాగుంటుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 5200. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను లాస్ట్ టైం కూడా ఈ స్టైల్ లాగా లెమన్ ఎల్లో షేడు ఒకటి లైలాక్ కలర్ ఒకటి చేసుకొచ్చున్నాము. కొంచెం బార్డర్ ఫ్లవర్ డిజైన్ డిఫరెంట్గానే అదే స్టైల్. ఇది వచ్చేసరికి కొంచెం ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్డ్ షేడ్, లైట్ షేడ్, డార్క్ ఏం కాదు, కొద్దిగా గ్రీన్ డామినేట్ చేస్తుంది లెమన్ ఎల్లోలో. లైట్గా కొంచెం లైట్ పెసర్ గ్రీన్ ఉంటుంది చూసారా, ఆ షేడ్. మనకి బార్డర్ వచ్చేసరికి మెహందీ గ్రీన్ కలర్ బార్డర్ లాగా ఇచ్చారు, ప్లెయిన్ బార్డర్. కిందంతా అలా స్కర్ట్ బార్డర్ లాగా హ్యాండ్ పెయింట్ వచ్చింది. డీసెంట్ ఉంది. మనకి లైట్ డార్క్ కాంబినేషను. మనకి ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక ఇలా స్టెప్ వేసుకుంటే మనం సింగిల్ దగ్గర వేసుకుంటే ఇలా వస్తుంది. మధ్యలో అంతా ప్లెయిన్ వచ్చింది. చాలా క్లాసిక్ ఉంది కలర్ కాంబినేషన్. బ్యూటిఫుల్ కదా అసలు, డీసెంట్గా ఉంటుంది. మనకు ఆ హ్యాండ్ పెయింట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ ఉంది. ఇదంతా పళ్ళు పెద్ద డిజైన్ వచ్చింది సార్. ఇదంతా కూడా కింద బార్డర్ వచ్చిన డిజైన్ ఇలా పెద్దగా ఇచ్చారు. చివరి మళ్ళీ గ్రీన్ కలర్ చిన్న పొట్టిలాగా ఇచ్చారు.
ఆసమ్ కాంబినేషన్స్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. అసలు ఎంత ట్రెండీగా ఉంటుందో ఈ శారీ అయితే లుక్. వేసుకుంటే మాత్రం హ్యాండ్ కూడా చిన్న బోర్డర్ లాగా సేమ్ డిజైన్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కాంబినేషన్. మనకి ఇలాంటి డార్క్ షేడ్స్లో కింద పెయింట్ అది ఉన్నదంటే తెలియదు, కానీ ఇలాంటి లైట్ షేడ్స్లో బాగా తెలుస్తాయండి వీవింగ్ టెక్స్చర్ అనేది. ఏదైనా పోగు ఉండిపోయినా వీవ్ చేసేటప్పుడు కలర్ కనిపిస్తాయి, కానీ ఇవన్నీ కూడా వీవింగ్లోనే ఉంటుంది, ఏమీ డ్యామేజెస్ అయితే కాదు. బాగుంది కదా కలర్ కాంబినేషన్. ఫాస్ట్గా చూసుకోండి. మరి ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4600. మన నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పీచ్ కలరు. ఫాస్ట్గా అయితే చూసుకోండి. నేను లాస్ట్ టైము ఇది సేమ్ కలర్ టసర్లో చేస్తే హ్యాండ్ పెయింట్లో చాలా మంది అడిగారండి క్వరీస్. చూసుకోండి ఫాస్ట్గా. ఇది వచ్చేసరికి ప్యూర్ సిల్క్. ప్యూర్ సిల్క్లో మనకి కింద స్కర్ట్ బోర్డర్ లాగా హ్యాండ్ పెయింట్. ఇది డిఫరెంట్ స్టైల్. మనం ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయి, అన్నీ సేమ్ కాదు, కానీ కింద పైన వచ్చేసరికి కొంచెం పీచ్లోనే ఇంకొంచెం డార్కర్ కలర్ ఇచ్చేసారు. బాడీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. ఫ్రిల్స్ పార్ట్లో పై వైపు ఇవ్వలేదు. ఇంకా కంప్లీట్ అయ్యాక మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆసమ్ కలర్ అండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ట్రెండింగ్ కలర్ కూడా ఇదంతా కూడా చక్కగా ఫ్రీ హ్యాండ్ పెయింట్. పింక్, పీచ్, డార్క్ పింక్ షేడ్, రాణి పింక్ కలర్ ఇచ్చారు. బ్రౌన్ షేడ్ ఇచ్చారు లీఫ్కి వచ్చేసరికి. ఆసమ్ కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది. చివరి మనకి ఇలా డార్క్ కలర్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ బ్లౌజు. ఇలా హ్యాండ్కి సేమ్ కలరే, సేమ్ డిజైనే, చిన్న బార్డర్ ఇచ్చారు. అంత పెద్ద డిజైన్ కాకుండా చిన్న డిజైన్ ఇచ్చారు. ఆసమ్ కలర్ కాంబినేషన్. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4600. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్లూ. కొంచెం నీలీ బ్లూలోనే, మరీ డార్క్ బ్లూ కాదు, లైట్ షేడ్, కానీ అంటే లైట్ అంటే మరి పేస్టల్ కాదు. అంటే నీలీ బ్లూ అంటే కొంచెం డార్క్ ఉంటుంది కదా, అంత డార్క్ కాదు, మీడియం షేడ్. సేమ్ డిజైన్, సేమ్ స్టైల్. డిజైన్ మళ్ళీ డిఫరెంట్ వచ్చింది మనకి. అది ఇంకొంచెం పెద్ద బోర్డర్ లాగా ఇచ్చారు కదా. ఇది కొంచెం చిన్నగా వచ్చింది. ఇలా హాఫ్ వైట్ మీద వచ్చింది. ఇక్కడ కొంచెం లైట్ బ్లూ షేడ్ అండ్ లైట్ గ్రీన్ షేడ్తో ఇచ్చారు. పైన కింద మనకి ఇలా ఒక 1 ఇంచు మళ్ళీ ఈ బ్లూ కలర్ ఇచ్చారు. మిడిల్ అంతా ప్లెయిన్ వస్తుంది. ఆసమ్ ఉంది కలర్ అయితే, సాఫ్ట్గా ఉంది. ఇవి ఒక్కొక్కటి కొంచెం మెత్తగా, ఒకటి స్టిఫ్గా అనిపిస్తున్నాయి కదా, అంటే వాళ్ళు చేసే ఫినిషింగ్ అప్పుడు స్టార్చ్ కొంచెం ఎక్కువ పడితే స్టిఫ్గా ఉంటుంది. లేదంటే యాక్చువల్గా ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇలా ఫాలింగే ఉంటుంది. మీకు ఫాలింగ్ కావాలంటే ఇలా వాడుకోవచ్చు, లేదు స్టిఫ్గా కావాలి అనుకుంటే ఒకసారి సాఫ్ట్ పాలిష్ ఇస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా డ్రై వాష్. పళ్ళుకి వచ్చేసరికి ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి పై వైపున కూడా ఈ హ్యాండ్ పెయింట్ అనేది వచ్చింది కదా. ఇలా పళ్ళుకి వచ్చేసరికి కింద ఇచ్చిన డిజైన్ అలా పెంచుతూ పై వైపు తీసుకొచ్చారు. ఇక్కడ కూడా ఇలా ఇచ్చారు క్రాస్గా. చాలా అంటే చాలా బాగుంది కలర్ అయితే. మనకి టసర్స్లోను ప్యూర్ సిల్క్స్లోను ఆ కలర్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఫ్యాబ్రిక్ కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కలర్ని. ఇది బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ బ్లౌజే. హ్యాండ్కి చిన్నగా బార్డర్ ఇచ్చారు. సేమ్ అదే స్టైల్ లాగా కొంచెం చిన్న సైజ్ ఇచ్చారు. ఆసమ్ కలర్ కదా, చాలా బాగుంది కలర్ అయితే. ఈ సారీ ప్రైస్ కూడా 4600. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇవి డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి, బాటిక్స్ కూడా ఉన్నాయి. ఈ వైట్ అండ్ బ్లాక్స్ అయితే ఎన్ని వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ అడుగుతున్నారు. కొన్ని డిజైన్స్ అయితే వస్తున్నాయండి, కొన్ని అయితే కష్టమే. ఈ ఆర్డర్స్ అడుగుతున్నారు, కానీ కొన్ని డిజైన్స్ అయితే కొంచెం కష్టమే. ఈ వైట్ అనేది కొంచెం టైం కూడా పడుతుంది. ఇది వచ్చేసరికి మనకి స్క్వేర్ బాక్స్ లాగా వచ్చి అక్కడక్కడ ఒక దాంట్లో అయితే ఇలా డిజైన్ వచ్చింది, ఒక దాంట్లో ఇలా ఫ్లవర్ డిజైన్, 2 సైడ్స్ కూడా బార్డర్ వచ్చింది. ఆసమ్ ఉంది కలర్ అయితే. డిజైన్ ఇంకా వైట్ అండ్ బ్లాక్ అంటే ఎవర్ గ్రీన్ కాంబినేషన్. 2 సైడ్స్ కూడా బార్డర్లా వచ్చింది. మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా సేమ్ బార్డర్ డిజైన్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ వస్తుంది. చాలా క్లాసీగా ఉంది కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి డిజిటల్ ప్రింట్. ఇది మనకి లైట్ బిస్కెట్ కలర్, కొంచెం గోధుమ షేడ్ ఉంటుంది సరే, లైట్ డార్క్ కాంబినేషన్ లాగా. ఇదంతా కూడా ప్రింట్, డిజిటల్ ప్రింట్. పైన కింద కూడా గ్రీన్, దాని మీద కూడా చిన్న డిజైన్ లాగా ఇచ్చారు. డార్క్ నాచ్ గ్రీన్. అంత డీసెంట్గా ఉన్న కలర్ కాంబినేషన్ చూడండి. స్కర్ట్ బార్డర్ లాగా మనకి ఇక్కడ వరకు ఒక డిజైన్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఫ్లవర్ డిజైన్ ఉంది, కానీ అవుట్లైన్ ఒకటే ఇచ్చారు, ఫిల్ చేయలేదు కలర్తో. కింద వైపు మాత్రం గ్రీన్ కలర్తో ఇచ్చారు. చాలా బాగుంది. పైన కింద మనకి అలా రిబ్బన్ బార్డర్ లాగా ఇచ్చారు. ఆసమ్ డిజైన్ అండ్ కాంబినేషన్ కూడా. పళ్ళు వచ్చేసరికి ఇలా బ్రౌన్ షేడ్ ఇచ్చి దానిపైన గ్రీన్ కలర్తో ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు. చివరి కూడా గ్రీన్ వచ్చింది.
దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ కలరే, మనకు బోర్డర్ ఇచ్చారు కదా చిన్న బోర్డర్ లాగా, అదే దాంతో ఇచ్చారు. దీనిపైన కూడా సెల్ఫ్ డిజైన్ ఉంది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ శారీ ప్రైస్ కూడా 4300. మీకు ఈ వీడియోలో ఏమైనా శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడవచ్చు. మీకు ఈ శారీస్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. ఆసమ్ కాంబినేషన్ కదా. నెక్స్ట్ వచ్చేసి పింక్లో డిజిటల్ ప్రింట్. మనం ఇందులో బ్లాక్ రెడ్ కూడా చేసినట్టున్నాం. ఇది మంచి పింక్లో కూడా మరి రాణి పింక్ ఏం కాదు, కొంచెం క్యాండీ షేడ్ డిఫరెంట్గా ఉందండి. పింక్ మంచి డార్క్ షేడ్. ఇదంతా మనకి ఇలా ఫ్లవర్ డిజైన్, పైన కింద కూడా మనకి ఇలా బోర్డర్ లాగా ఇచ్చారు. ఇది వచ్చరికి డిజిటల్ ప్రింట్. ఆసమ్ సింగిల్ కలర్ మ్యాచ్. బాగుంది డిజైన్. కలర్ అయితే బ్రైట్గా కావాలనుకుంటే చక్కగా ఇలా చూడొచ్చు. ఇది పళ్ళులో మనకి ఇలా కొంచెం పీకాక్ స్టైల్ లాగా ఇచ్చారు. ఇలా అటు ఇటు కూడా బోర్డర్ స్టైల్ ఇచ్చారు. లైట్ వెయిట్లో ఉంటాయి, చాలా కంఫర్టబుల్ ఉంటాయి. దీనికి బ్లౌజ్ కూడా చిన్నగా డిజిటల్ ప్రింట్ ఇచ్చారు. లైట్ షేడ్ ఆసమ్ ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి బాతిక్లో లంగావణి స్టైల్. లంగావణిలో మనకి ఇక్కడ లైట్ క్రీమ్ షేడ్ మీద ఇలా బ్లూ కలర్తో క్రాక్ బాతిక్ ఇచ్చారు. ఇది లంగావణి వస్తుంది. కుచీలంతా ఇది వస్తుంది. ఇది వచ్చి కింద మనకు ఒక ట్రయాంగిల్ లాగా బాతిక్ డిజైన్. కుచీలు కంప్లీట్ అయిన దగ్గర నుంచి ఇలా స్కై బ్లూ మీద ఇలా మొత్తం మర్రి చెట్టు లాగా, మనకి అది రావి చెట్టు ఆకులు ఉంటాయి కదా, అలా కొమ్మలాగా ఇచ్చి దాని మీద పీకాక్ ఉన్నట్టు ఇచ్చారు. పైన కింద మళ్ళీ ఇలా లైట్ కలర్ మీద లైట్గా క్రాక్ డిజైన్ ఇచ్చారు. చాలా క్లాసీగా ఉంటుంది. మనం ఇలా మొన్న నేను చందేరీలో కూడా చేసిన అడిగారు లంగావని, చూసుకోండి ఫాస్ట్గా. ఇంకా మనకి పళ్ళుకి వచ్చేసరికి ఇలా పెద్ద కొమ్మ మీద పీకాక్ తెలుస్తుంది కదా, పీకాక్ అనేది ఇలా కూర్చున్నట్టుగా డిజైన్ వచ్చింది. ఇంత కూడా బాటిక్ స్టైల్లో ఇది చివరి లైన్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మన కుచీల్లో ఇచ్చారు కదా ఇదే కలర్. ఎందుకంటే మనకి ఇది స్టెప్ దగ్గరికి వచ్చేసరికి వేసుకుంటే ఈ డిజైన్ వస్తుంది కాబట్టి బ్లౌజ్ ఆ క్రాక్ డిజైన్ వస్తే చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ కలర్ కదా. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి బాతిక్లోనే లైట్ ఆనియన్ షేడ్ కలర్, ఇంగ్లీష్ కలరే బాగుంది. ఇప్పుడు డిజైన్ వచ్చేసరికి లంగావణి స్టైల్, అంటే సెల్ఫ్లోనే లంగావణి లాగా ఇచ్చారు. ఇది ప్లెయిన్ వచ్చింది, కుర్చీలంతా ప్లెయిన్, కిందలా ఒక 4 లైన్స్ లాగా ఇచ్చారు. అక్కడి నుంచి ఇదంతా మనకి బటర్ఫ్లై డిజైన్ వచ్చింది. ఆల్ ఓవర్ వచ్చింది. 2 సైడ్స్ కూడా ఈ బార్డర్ అనేది వచ్చింది. లైట్ వెయిట్లో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. బ్యూటిఫుల్ ఉంది కదా కలర్. దీనికి పళ్ళు అంతా ఇదే డిజైన్ వస్తుంది. ఇంక ఇలా పెద్దగా ఇక్కడ బటర్ఫ్లై ఇచ్చారు. చివర ఈ లైన్స్ అనేది చుట్టూ ఇచ్చారు, మొత్తం బోర్డర్ లాగా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలరే బ్లౌజ్ వస్తుంది. ఇలా హ్యాండ్ కూడా ఆ కలర్స్ లైన్స్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి స్కై బ్లూలోనే లంగావణి స్టైల్ అవుట్ చూపించారు కదా, ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. డిఫరెంట్గా ఉంటుంది. పైన అంతా మనకి ఇలా హాఫ్ వైట్ షేడ్తో ఇలా మనకి వెదురు ఆకులు ఉంటాయి కదా, ఆ స్టైల్ లాగా ఇచ్చారు. కింద మనకి కలర్ ఫిల్ చేశారు. పైన కలర్ ఇవ్వలేదు, కింద మాత్రం లోటస్ డిజైన్, వాటర్ లాగా ఆ డక్స్ అలా ఇచ్చారు. మొత్తం అంతా కూడా ఇలా ఒక్కొక్కటి మధ్యలో లావెండర్తో కొంచెం లీఫ్ డిజైన్ కూడా ఇచ్చారు. ఇక్కడ బ్రౌన్ ఇచ్చారు. కింద మనకలా 3 లైన్స్తో కలర్స్ ఇచ్చారు. అంతా కూడా బాతిక్ డిజైన్స్. బ్యూటిఫుల్ ఉంది కలర్ కాంబినేషన్. బాతిక్స్లో ఈ కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. లైట్ ఎల్లో, లావెండరు, రెడ్ షేడ్ ఫ్రిల్స్. ఇంకా మనకి అంతా ఆల్ ఓవర్ అంతా ఇచ్చారు ఇదే డిజైన్. స్టార్టింగ్ నుంచి కూడా ఇదే డిజైన్ ఇచ్చారు. పళ్ళుకి వచ్చేసరికి ఇలా డిఫరెంట్గా ఉంది చూడండి. పళ్ళు కూడా ఇలా లైన్స్ అనేది బార్డర్ ఇచ్చిన లైన్స్ ఇచ్చి మధ్యలో ప్లెయిన్ ఇచ్చారు. స్కై బ్లూ షేడ్ డీసెంట్గా ఉంది. హడావడి లేకుండా కలర్స్ కావాలనుకుంటే చక్కగా ఇలా చూడొచ్చు. ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్కి కింద ఇచ్చిన కలర్స్తో ఇచ్చారు. ఆసమ్ ఉంది కలర్ అయితే. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బ్లాక్ అండ్ వైట్ డిజైన్. ఆల్రెడీ చేసాము, చూసుకోండి. మనకైతే ఇప్పుడు 2 పీసెస్ ఉన్నట్టున్నాయి, రిపీట్ తీసుకోవచ్చు. ఇది వచ్చేసరికి హాఫ్ వైట్ మీద ఇలా జిగ్జాగ్ స్టైల్ లాగా ఒక డిజైన్, ఇలా ఒక లైన్ లాగా వచ్చి పైన కింద బ్లాక్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి 4 ఇంచెస్ ఉంది. కింద వైపు మాత్రం
ఒక 10 ఇంచెస్ వరకు స్కర్ట్ బార్డర్ లాగా ఇచ్చారు. దానిపైన కూడా మళ్ళీ లీఫ్ లాగా డిజైన్ ఇచ్చారు. బ్యూటిఫుల్ అండి. బ్లాక్ అండ్ వైట్ అంటే ఇంకా ఆసమ్. దీనికి కంటిన్యూషనే వస్తుంది డిజైన్ అంతా. ఇది డిజిటల్ ప్రింటే. ఇలా వచ్చేసరికి చివరి వచ్చేసరికి మనకి ఇలా జిగ్జాగ్ డిజైనే ఇచ్చారు, కంటిన్యూషన్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లాక్ బ్లౌజ్ వచ్చింది. ఓకే, శారీ మనకి స్టార్టింగ్ నుంచి ఇలా ఇచ్చారండి డిజైన్. కుర్చీల వరకు కూడా కొంచెం గ్యాప్లో మధ్యలో ఉన్న డిజైన్ ఇవ్వలేదు. ఒకటి ఇలా సర్కిల్స్ టైపు, ఒకటి జిగ్జాగ్ అలా ఇచ్చారు. ప్రిల్స్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి మనకి ఇక్కడ నుంచి ఈ హెవీ డిజైన్ అనేది ఇచ్చారు. ఇది ఇలా మధ్యలో కూడా ఒక లైన్ లాగా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ బ్లౌజు, ఆసమ్ కలర్ కాంబినేషన్. ఈ శారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రాక్ బాతిక్లో వైట్, హాఫ్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్. బ్లూ కూడా డిఫరెంట్గా ఉందండి, కొంచెం వైలెట్ అండ్ బ్లూ మిక్స్డ్ షేడ్ లాగా ఉంది. మరి డార్క్ నేవీ బ్లూ కాదు, కొంచెం వైలెట్ అండ్ నేవీ బ్లూ మధ్యలో ఉంది షేడ్. ఎంత డీసెంట్గా ఉందో చూడండి. హాఫ్ వైట్కి మొన్న నేను మెరూన్, కొంచెం డార్క్ మెరూన్ షేడ్ లాగా చేశాను కదా, రిపీట్ అడిగారు. ఇదైతే అది ప్లెయిన్ వచ్చింది. ఇది ప్లెయిన్ కాకుండా క్రాక్ డిజైన్ వచ్చింది. పైన కింద మనకి ఇలా బ్లూ కలర్తో బార్డర్ ఇచ్చారు. పై వైపు వచ్చింది, కింద వైపు మనకి ఇలా కొంచెం సిమెట్రీగా ఇచ్చారు చూడండి, మ్యాంగో షేప్ వల్ల. బ్యూటిఫుల్ కలర్. ఫాస్ట్గా చూసుకోండి. బాతిక్స్ అన్నీ కూడా చాలా క్లాసీగా ఉంటాయి. ఇది పళ్ళు. పళ్ళులో మనకి బ్లూ మీద ఇలా పెద్దగా బాక్స్ లాగించి దాని మధ్యలో మ్యాంగో ఇచ్చారు. చుట్టూ కూడా బార్డర్ ఇచ్చారు. దీనికి బ్లౌజు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. చిన్న బార్డర్ ఇచ్చారు హ్యాండ్కి. మోసం అండి, చక్కగా బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కొంచెం మిలిటరీ గ్రీన్ లాగా ఉంది. మరి డార్క్ ఏం కాదు, కొంచెం మెహందీ గ్రీన్, మిలిటరీ గ్రీన్ ఆ మధ్యలో ఉంది కలర్ షేడ్. అది ఇంగ్లీష్ కలర్తోనూ. ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది. మనకి ఇలా సర్కిల్స్ లాగా ఇచ్చారు మధ్యలో అంతా. కింద మనకి స్కర్ట్ బోర్డర్ లాగా బ్లాక్ మీద అలా బటర్ఫ్లై డిజైన్, ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. కింద బోర్డర్ లాగా హాఫ్ వైట్ ఉంది. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక పై వైపు కూడా ఇచ్చారు. ఇలా సేమ్ డిజైనే, కొంచెం చిన్నగా కింద వైపు కొంచెం స్కర్ట్ బోర్డర్ వరకు వచ్చింది కదా, ఇది కొంచెం చిన్నగా ఇచ్చారు. కలర్ అయితే చాలా డిఫరెంట్ కలర్, మన రెగ్యులర్గా దొరికే కలర్ కాదు. మనం కూడా డ్రెస్సెస్లో ప్యూర్ సిల్క్స్లో ఈ కలర్ చేయలేదు. ఇది కింద డిజైనే పెద్దగా ఇచ్చారు పళ్ళుకి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ గ్రీన్ వచ్చింది. హ్యాండ్కి చిన్న బార్డర్ ఇచ్చారు, సేమ్ డిజైనే. ఆసమ్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది డిజిటల్ ప్రింట్. ఎల్లోకి కిందకి వచ్చేసరికి లైట్ షేడ్, అంటే కింద పైన కొంచెం డార్క్ ఎల్లో, కిందకి వచ్చేసరికి కొంచెం శనగపిండి కలర్లో లైట్ షేడ్. డార్క్ ఏం కాదు, ఇది డిఫరెంట్గా ఉంది డిజైన్ వచ్చేసరికి. ఒక బర్డ్ షేప్ లాగా, ఈ తులిప్ ఉంటాయి కదా ఆ షేప్ లాగా ఇచ్చారు. ఇలాగా పైన కింద ఇంకొంచెం మెహందీ గ్రీన్ కలర్ ఉంటుంది చూసారా, అలా చిన్న రిబ్బన్ బార్డర్ ఇచ్చారు. ఆసమ్ కలర్. కొంచెం డిజైనర్ స్టైల్స్ ఇవన్నీ కూడా. బ్యూటిఫుల్ ఉంది కదా. కింద మనకి లైట్, పైకి వచ్చేసరికి డార్క్ వచ్చింది. పళ్ళుకి వచ్చేసరికి ఇలా డిఫరెంట్గా పళ్ళు ఇచ్చారు. డిజైన్ కూడా ఉంది. ఇలా బ్రష్ పెయింట్ స్టైల్ లాగా ఇచ్చారు. చివరి మనకి లైన్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ ఎల్లో ఇచ్చారు. మన కింద లైట్ ఉంది కదా, పైన డార్క్ వచ్చింది, ఆ ఎల్లో కలర్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్. ఫాస్ట్గా చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 4300. మీకు ఈ వీడియోలో ఏమైనా శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఇది వర్లీ ప్రింట్. వర్లీ ప్రింట్కి ఆల్ ఓవర్ అంతా వర్లీ ప్రింట్ వస్తుంది. 2 సైడ్స్ కూడా బార్డర్, కొంచెం చిన్న బార్డరే, ఒక 3.5 ఇంచెస్ ఉంటుంది. ఇలా ఉంటుంది. మొత్తం అంతా కూడా వర్లీ ప్రింట్ వచ్చింది. ఇలా ఈ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగుంది. మనం బర్డ్ డిజైన్స్, పీకాక్స్ చాలా డిజైన్స్ చేసాం కదా. ఇది పళ్ళు సేమ్ బార్డర్ వచ్చినట్టే కొంచెం పెద్దగా డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ బ్లౌజే వస్తుంది. చక్కగా బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే క్లాసీ లుక్. మోసం డిజైన్. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక గచ్చ కలర్ ఉంటుంది చూసారా, ఆ స్టైల్ కలర్, ఇంగ్లీష్ కలర్. దానిపైన సెల్ఫ్ ప్రింట్ ఉంది చూడండి, చిన్న ప్రింట్, అంటే కలర్ లేకుండా ఒట్టి డిజైన్ ఇచ్చారు. డిజిటల్ ప్రింట్ ఫ్లవర్. పైన కింద ఇలా బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు. కింద అంతా కూడా కొంచెం డిజిటల్ ప్రింట్ స్టైల్ లాగా డిజైన్ చూడండి. అంటే కలర్ కూడా కంప్లీట్గా ఫిల్ చేయకుండా డిఫరెంట్గా ఇచ్చారు. స్క్రీన్ కొంచెం
అంటారు కదా అలా ఇచ్చారు. పైన కింద కూడా సేమ్ బోర్డర్ ఉంది. ఇలా కొంచెం మనకి హాఫ్ వరకు నీళ్ళంత వరకు ఉంటుంది డిజైన్ అనేది. పైన అంతా అలా ప్లెయిన్ అంటే ప్లెయిన్ కాదు, దాని మీద కూడా సెల్ఫ్ చిన్న డిజైన్ ఉంది. చాలా ఇంగ్లీష్ కలర్ కానీ చాలా బాగుందండి, డీసెంట్గా ఉంది. హడావిడి లేకుండా చక్కగా క్లాసీగా కావాలనుకుంటే ఇలా కొంచెం అఫీషియల్ లుక్లోనే ఉంటాయి ప్యూర్ సిల్క్స్ అనేసరికి. ఇది పళ్ళు, కింద బార్డర్ డిజైన్ ఇచ్చారు, చివర బ్లూ, నీలి బ్లూ. బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్. దీనికి ఇక్కడ ప్రింట్ ఉంది కదా, దీనికి ఇక్కడ ప్రింట్ ఇవ్వలేదు. ప్రింట్ ఇవ్వకుండా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. చక్కగా ఉందండి. ఈ బ్లౌజ్కైనా వెళ్ళొచ్చు, మీరు కాంట్రాస్ట్ బ్లూ కలర్కి వెళ్ళినా కూడా ఆసమ్ ఉంటుంది కాంబినేషన్. అయితే ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వచ్చేసి ఆనంద బ్లూ బాడీ వస్తే పైన కింద బార్డర్ వచ్చేసరికి చిన్న డిజైనర్ స్టైల్ వచ్చింది కదా, చాలా క్లాసీగా ఉంది. కింద వైపు మనకు కొంచెం పెద్ద బార్డర్, పెద్ద బార్డర్ స్కర్ట్ బార్డర్ లాగా ఇచ్చారు. పింక్ మీద అలా బ్లాక్ కలర్తో నిలువుగా ఇచ్చారు. ఇలా వైట్ మీద బ్లాక్ కలర్తో డిజైన్ వచ్చింది. సేమ్ అదే డిజైన్ పైవైపు కూడా ఇచ్చారు. పైవైపు కొంచెం పింక్ సైజ్ అనేది తగ్గింది. ఇంకా ప్రిల్స్ కంప్లీట్ అయ్యాకే వస్తుంది, ప్రిల్స్ లోపలైతే రాలేదు. ఇంకా ఆల్ ఓవర్ అంతా బాడీ అంతా ప్లెయిన్ ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంది. బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ కూడా డిజైనర్ స్టైల్సే, చాలా బాగున్నాయి, క్లాసీగా ఉన్నాయి. ఇది పళ్ళు కొంచెం పెద్ద డిజైన్ ఇచ్చారు. ఇక్కడ పింక్ మీద లైన్స్, ఇక్కడ మనకి బార్డర్ ఏదైతే ఇచ్చారో అదే డిజైను. మళ్ళీ బార్డర్ ఇక్కడ కొంచెం ప్లెయిన్ ఇచ్చారు, బాడీ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లూ కలర్ ఇచ్చారు, చాలా బాగుంది. కింద హ్యాండ్కి చిన్న బార్డర్, ఈ బార్డర్ ఉంది కదా మధ్యలో ఆ డిజైన్ ఇచ్చారు. ఆసమ్ కలర్. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు ఈ డిజైన్ అయితే చాలా బాగా హిట్ అండి. మనం ఎల్లో చేసినప్పుడే చాలా ప్రీ ఆర్డర్స్ బుక్ అయ్యాయి. ఇది వచ్చేసరికి కొంచెం చంద్రకాంత కూడా కాదు, కొంచెం లావెండర్ చంద్రకాంత, డిఫరెంట్ షేడ్, మరి డార్క్ కలర్ కాదు, బాగుంది. ఇది కూడా లంగావని. ఇలా కుర్చీలంతా ఇలా వైట్ మీద బ్లాక్ కలర్ లైన్స్, హాఫ్ వైట్. ఇక్కడ కట్ అయిపోయిన తర్వాత నుంచి ఇక్కడ మనకి ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక ఈ పార్ట్ అంతా ఈ డిజైన్ వస్తుంది. ఇలా డాట్స్ డిజైన్ బ్లాక్ కలర్తో వచ్చింది, చాలా బాగుంది. పోల్కా డాట్స్, బ్యూటిఫుల్ డిజైన్ అసలు. ఇది పళ్ళు కూడా సేమ్ కుర్చీల పార్ట్ ఎలా వచ్చిందో అదే డిజైన్ వచ్చింది, లైన్స్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్ కూడా బార్డర్ ఉంది, బ్యూటిఫుల్ డిజైన్ అసలు. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4300. నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్. మనం ఇలా లీఫ్ డిజైన్లో పింక్లో కూడా చేసాము. ఇది వచ్చేసరికి పీచ్. ఇవి కొన్ని డిజైన్స్ అయితే ప్రీ ఆర్డర్ ఉంటుందండి, ఒకవేళ అయిపోయినా కూడా. అంటే అన్ని డిజైన్స్ బాతిక్స్ అయితే సేమ్ టు సేమ్ మళ్ళీ చేయించడం అంటే కష్టమే. ఈ డిజైన్స్ అయితే అవుతాయి. ఇవి ఎవరికైనా అయిపోయినా కూడా కావాలంటే ప్రీ ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు. 10 to 15 days టైం అయితే పడుతుంది. ఓకే అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. మంచి పీచ్ కలర్కి ఇలా డిజైన్ వచ్చింది. ఇక్కడ ఒక డిజైన్, ఇక్కడ ఒక డిజైన్, 2 sides కూడా లీఫ్ కలర్తో లీఫ్ మీద వచ్చింది. ఇది వచ్చేసరికి ఎలిఫెంట్ బ్లాక్ ఉంటుంది కదా, ఆ బ్లాక్, మరి డార్క్ బ్లాక్ కాదు, చాలా బాగుంది. రిపీట్ అడిగారు ఈ డిజైన్లో అయితే చూసుకోండి. పింక్లో అయితే కొన్ని ప్రీ ఆర్డర్స్ కూడా బుక్ అయినాయి, అవి కూడా ఒక 2-3 daysలో అయితే వచ్చేస్తాయి. వస్తే కనుక ఒకసారి అవి కూడా వీడియో చేస్తాను. ఇది పళ్ళు. ప్రీ ఆర్డర్స్ అంటే వచ్చినట్టు వెళ్ళిపోతూనే ఉంటాయి. మళ్ళీ మీరే చేసే టైంకి మళ్ళీ వాళ్ళకి లేట్ అయిపోతాయని చెప్పి మేము పంపించేస్తున్నాము. ఇది పళ్ళు. మనకి లైట్ ఇక్కడ మెహందీ గ్రీన్ మీద ఇలా బాక్స్ లాగా ఇచ్చారు, బార్డర్ డిజైన్ వచ్చింది. మంచి కలర్, బాగా అడుగుతున్నారు ఈ పీచ్ కలరు, చూసుకోండి. ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్కి చిన్న లీఫ్ బార్డర్ వచ్చింది, బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రేకి ఇలా టెంపుల్ కాదు, రంపవంచ్ లాగా ఇచ్చారు. అంటే గంగా జమున బార్డర్ స్టైల్ లాగా ఇచ్చారు, కానీ సేమ్ కలరే ఇచ్చారు. మనం టసర్స్లో చేస్తాం కదా, 2 sides డిఫరెంట్ కలర్స్ వచ్చి, కానీ ఇది సింగిల్ కలరే. మిడిల్ అంతా గ్రే కలరు, పైన కింద వచ్చేసరికి నీలి బ్లూతో వచ్చింది. ఇలా రంపవంచ్ లాగా ఇచ్చారు. 2 sides కూడా సేమ్ ఉంటుంది. క్లాసీ అంటే క్లాసీ కలర్ కాంబినేషన్, చాలా బాగుంది. దీనికి పళ్ళు ఇంకా బాగుంటుంది. సర్కిల్లో మన చెస్ గళ్ళు ఉంటాయి కదా, అలా ఇచ్చి చుట్టూ సర్కిల్, మళ్ళీ చుట్టూ కూడా డిజైన్ ఇచ్చారు. ఇన్ని కూడా చక్కగా డిజైనర్ స్టైల్లో చాలా బాగుంది. బ్లౌజు గ్రే ఇచ్చారు, హ్యాండ్కి చిన్న బార్డర్ ఇచ్చారు, బాగుందండి. చాలా డీసెంట్ అండ్ డిగ్నిటీగా ఉంటుంది కలర్ అయితే. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది డిఫరెంట్ ప్రింట్, డిజిటల్ ప్రింట్. పింక్కి
లైట్ ఆరెంజ్ కనకాంబరం షేడ్ ఉంటుంది కదా, ఆ షేడ్ ఎగ్జాక్ట్గా కలర్. అంటే దీని మీద కూడా సెల్ఫ్ డిజైన్ ఉంది, పైన అంతా కూడా సెల్ఫ్ డిజైన్ ఉంది. ఇలా బర్డ్ డిజైను కింద స్కర్ట్ బోర్డర్ వరకు అలా ప్రింట్ వచ్చింది. లైట్ వెయిట్లో డిఫరెంట్ స్టైల్, డిజిటల్ ప్రింట్లో కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఆల్ ఓవర్ అంతా ఇదే డిజైన్ వస్తుంది. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా పెద్ద ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు, కింద వచ్చింది పెద్దగా ఇచ్చారు. దీనికి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వచ్చింది, బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ బ్లూ, స్కై బ్లూలో కూడా కొంచెం డిఫరెంట్ షేడు, భలే ఉందండి కలర్. ఇది బోర్డర్లో లీఫ్ డిజైన్, ఈ డిజైన్లో కూడా వేరే కలర్ చేస్తున్నట్టున్నాం. ఇలా లీఫ్ డిజైన్ వచ్చింది, పైన కింద డార్క్ నీలి బ్లూతో చిన్న రిబ్బన్ బోర్డర్ ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ అంతా అలా లీఫ్ డిజైన్ వచ్చింది. ఇలా స్కర్ట్ బోర్డర్ స్టైల్, 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్, మంచి క్లాసీ కలర్. పళ్ళు వచ్చేసరికి ఇలా బోర్డర్ డిజైన్ స్టెప్స్ లాగా ఇచ్చారు, మధ్యలో బ్లూ ప్లెయిన్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ బ్లౌజే, హ్యాండ్కి చిన్న లీఫ్ బోర్డర్ ఇచ్చారు. మరి చిన్న కలర్, కొంచెం పెద్ద బోర్డర్ ఇచ్చారు. లీఫ్ డిజైన్ కాదు, కొంచెం జిగ్జాగ్ స్టైల్ లాగా బోర్డర్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్, చాలా ఉంటే చాలా బాగుంది కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో డిజైను. ఇవి కూడా చాలా బాగా సెల్ అయ్యాయి. బ్లాక్ లైన్స్ వస్తే కుర్చీల్లో. ఇది లంగావణి స్టైల్ కావాలనుకునే వాళ్ళు చక్కగా చూడొచ్చు. ఇది మనకి ఫ్రిల్స్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి ఇలా లైట్ హాఫ్ వైట్ కొంచెం కూర ఆ మధ్యలో ఉంది కలర్, మనకి ఇలా బాల్గా డాట్స్ వస్తుంది. బ్యూటిఫుల్ డిజైన్. ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా డిజైన్ వస్తుంది, చివర జిగ్జాగ్ స్టైల్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇదే డిజైన్ వచ్చింది. అంటే వీటిలో కొన్నిటికి బ్లాక్ కూడా వచ్చాయి, ఇది సేమ్ డిజైన్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది సారీ ఈ బ్లౌజ్ వేసుకుంటే. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చంద్రకాంత్ పింక్ ఉంటుంది కదా, ఈ కాంబినేషన్లో నేను వేరే డిజైన్ చేస్తే చాలా రిపీట్ అడిగాను. సేమ్ ఇదే కాంబినేషన్, కింద లైట్ కలర్కి డిఫరెంట్ డిజైన్ వచ్చింది. ఇది కూడా డిజిటల్ ప్రింట్ బాగుంది, పైన కింద కొంచెం డార్క్ షేడ్తో చిన్న రిబ్బన్ బోర్డర్ ఇచ్చారు. బ్యూటిఫుల్ డిజైన్, అంటే కొంచెం డీసెంట్గా ఉంది, ట్రెండీగా ఉంది. కలర్ అయితే పైన డార్క్ కింద లైట్ వచ్చింది. పళ్ళు వచ్చేసరికి ఇలా బ్రౌన్, ఇది బ్లాక్ కాదండి, బ్రౌన్ షేడ్, డార్క్ బ్రౌన్ మీద ఇలా డిజైన్ వచ్చింది. చివరి కూడా ఇలా డిజైన్ ఇచ్చారు. కింద మనకి బోర్డర్ కలర్ ఇచ్చారు కదా, ఆ కలర్ చివరి ఇచ్చారు. మనకి డార్క్ కలర్ ఉంది కదా పైన, ఈ షేడ్తోనే బ్లౌజ్ వచ్చింది. చాలా డిఫరెంట్గా ఉంది, డీసెంట్గా ఉంది కలర్ కాంబినేషన్. అంటే పైన బ్రైట్ వచ్చింది కదా, కింద వచ్చేసరికి లైట్ షేడ్, క్లాసీగా ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 4300. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు, వెంటనే శారీస్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో శారీస్ ఏమన్నా మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరి ఇన్ని కొత్త కలెక్షన్లో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.